ఇంటి పేరుపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. నేను మొరుసుపల్లి షర్మిలను కాదు, వైఎస్ షర్మిలనే, ఎవడాపుతాడు నన్ను అనే రేంజ్లో ఆమె సమాధానం చెప్పారు. ఎందుకంటే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన అనుకూలమైన సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, అనేక మంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారో, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారో, అప్పటి నుంచి వైఎస్ షర్మిల కాదు, షర్మిల ఇంటి పేరు వైఎస్ కాదు అని చెప్పేసి కొంత విమర్శలు చేస్తూ వస్తున్నారు. అలాగే వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొందరు విశ్లేషకులు కూడా ఈ అంశాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. ఎప్పుడైతే ఈ అంశం తెరపైకి వచ్చిందో అప్పుడు షర్మిల భర్త ఇంటి పేరే షర్మిలకు కూడా వర్తిస్తుందని చెప్పేసి కామెంట్ చేయడం కూడా మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే షర్మిల వ్యతిరేకులు కావచ్చు, వీళ్ళంతా షర్మిల ఇంటి పేరు వైఎస్ కాదు, అనిల్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్ అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి పేరే షర్మిలకు వర్తిస్తుంది, ఆ ఇంటి పేరు మొరుసుపల్లి అని చెప్పేసి కామెంట్స్ రాసుకుంటూ వచ్చారు. ఇది ఏపీ రాజకీయాల్లో కొంత సంచలనం అని చెప్పాలి, కొత్త వివాదం అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కొద్ది రోజుల నుంచి పాలిటిక్స్ చాలా హీట్ ఎక్కాయి. ఎప్పుడైతే షర్మిల జిల్లాల యాత్రలు మొదలుపెట్టారో, ఎప్పుడైతే జగన్ని టార్గెట్ చేసుకుని షర్మిల విమర్శలు చేస్తున్నారో, ఎప్పుడైతే షర్మిల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన మాట్లాడుతున్నారో, అప్పటి నుంచి కొంత వార్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, చేసే విమర్శలన్నీ రాజకీయ విమర్శలుగానే ఉంటాయి. వాళ్ళ విమర్శలకి వైసీపీ నుంచి కౌంటర్ వస్తుంది. కానీ షర్మిల చేసే విమర్శలు, షర్మిల విమర్శలలో కుటుంబ సంబంధాలు కూడా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక జాతీయ మీడియా సంస్థకిచ్చిన, మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ముక్కలు చేసింది, తమ కుటుంబాన్ని కూడా ముక్కలు చేసిందని మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ ముక్క ఎవరో కాదు, షర్మిల. ఎందుకంటే ప్రస్తుతం షర్మిల వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ కూతురుగా ఉన్న షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వాటికి షర్మిల కూడా కాకినాడలో చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. కుటుంబాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే వైసీపీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. కుటుంబంలో చాలా విభేదాలు ఉన్నట్టుగా చర్చలు వచ్చాయి, అనేక రాజకీయ విమర్శలు వచ్చాయి. జగన్ వ్యతిరేక మీడియా కావచ్చు, జగన్ వ్యతిరేక సోషల్ మీడియా కావచ్చు, జగన్ వ్యతిరేకించే రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వీళ్ళంతా షర్మిలకి జగన్కి మధ్య కుటుంబంలోని అంతర్గత విభేదాలు ఉన్నాయని, ఆ విభేదాలకు ఏం విభేదాలు కూడా కొన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో షర్మిల తీసుకున్న స్టెప్ కొంత ఏపీలో రాజకీయంగా కలకలం దుమారం రేపిందని చెప్పాలి. ప్రస్తుతానికి వార్ బిట్వీన్ షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి నడుస్తుందని చెప్పాలి. ఇదంతా టీడీపీ చేయిస్తోందని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది, ఎదురుదాడి కూడా చేస్తుంది. ఈ తరుణంలో షర్మిల తాజాగా తన ఇంటి పేరు పైన మళ్ళీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ షర్మిలానే, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తాన్నే, నా కొడుకు వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డే, తన రక్తానికి తన ఇంటి పేరు పెడితే తప్పేంటి, నేను రాజశేఖర రెడ్డి కడుపున పుట్టిన బిడ్డను కాబట్టి నేను వారసురాలను ఎందుకు కాలేను, ఆ ఇంటి పేరుని ఎందుకు ఉంచుకోలేను అని చెప్పేసి షర్మిల ధీటుగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎవరికి చెప్పింది? జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య గ్యాప్ ఏర్పడంతో జగన్మోహన్ రెడ్డి మాత్రమే వైఎస్ వారసుడు అవుతాడు, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వైఎస్ అనే ఇంటి పేరు ఉంటుంది, షర్మిలకు ఉండదు అని చెప్పేసి ఎవరైతే కామెంట్స్ చేశారో, ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళందరికీ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. షర్మిల అత్తింటి పేరు మొరుసుపల్లి కావచ్చు, కానీ షర్మిల వైఎస్ వారసురాలుగానే ఉన్నారామె. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పనిచేస్తానని చెప్పుకొస్తున్నారు మొదటి నుంచి. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు కూడా వైఎస్ రాజ్యాన్ని, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొస్తానన్న రాజ్యాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఆ నినాదంతోనే తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారం చేశారు, తెలంగాణలో పాదయాత్ర చేశారు. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపట్టారు. రాజశేఖర రెడ్డి మావాడే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తాము ఎన్నికల ప్రచారం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మని వాడుకుంటామని చాలా స్పష్టంగా చెప్పింది. అదే వైఎస్ఆర్ బొమ్మని ప్రస్తుతం వైసీపీ వాడుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడుగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ అభిమానులంతా జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడ్డారు.
ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పదవులను వదులనుకొని అధికారాన్ని వదులుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెనకాల నిల్చున్నారు, ఉప ఎన్నికలకు వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డికి గుర్తింపు వచ్చింది. వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి వైపు నిలిచింది. అయితే షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం, పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టడంతో ఏపీలో వైఎస్ఆర్ ఓటు బ్యాంకు ముక్కలయ్యే అవకాశం ఉందనే రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటి పేరు దగ్గర వివాదం వచ్చింది. ఈ ఇంటి పేరు పైన మళ్ళీ ఘాటుగా సమాధానం చెప్పారు వైఎస్ షర్మిల. ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాను, ఏ పరిస్థితుల్లోనైనా ఢీ కొడతానికి నేను సిద్ధంగా ఉన్నాననే సందేశాన్ని షర్మిల ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో షర్మిల జగన్మోహన్ రెడ్డి వార్ ఎంతవరకు పోతుంది? వైసీపీకి కాంగ్రెస్ మధ్య వార్ కాదు, ఇది ఖచ్చితంగా షర్మిల జగన్మోహన్ రెడ్డి వార్లా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉంది, వైసీపీ అధికారంలోకి రాకముందుంది, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఉంది. కానీ షర్మిల వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ కనిపిస్తుంది ఏపీలో. షర్మిల వల్లే కాంగ్రెస్ కొంత కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ని పాతి పెట్టారు ఏపీ ప్రజలు. కాంగ్రెస్కి ఓటు అయ్యారేమో, భవిష్యత్తులో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కనిపించదేమో అనుకున్న తరుణంలో షర్మిల వచ్చి ఆ పార్టీకి ప్రచారం మొదలుపెట్టారు. షర్మిల కాంగ్రెస్ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల వచ్చిన తర్వాత గతంలో విభజన సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని మళ్ళీ తాము నెరవేరుస్తామనే మాట ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామంటున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడే అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వారు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్లా మారుతుందేమో అనిపిస్తోంది. చూద్దాం ఈ అన్నా చెల్లెళ్ళ తగువు ఎటువంటి రాజకీయ దుమారాన్ని రేపబోతున్నాయి, ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య వచ్చిన గ్యాప్ ఎటువంటి రాజకీయ సమస్యలను సృష్టించే అవకాశం ఉంది, ఏపీ రాజకీయాలపైన ఏ విధంగా ప్రభావం చూపుతాయో వేచి చూద్దాం. నేను రాజశేఖర రెడ్డి రక్తం రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? నేను రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది?